ఐపీఎల్ 2025కు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఊహించని షాక్ అయితే ఇచ్చారు. ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లు ఆడడానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదట. దీంతో ఆయా జట్లు కంగారు పడుతూ ఉండగా ఐపీఎల్ కల కాస్త తప్పనుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ను వారం రోజుల పాటు నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే శనివారం అంటే మే 10న ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా పెద్దన్న పాత్రతో రెండు దేశాలు సైనిక చర్యలను నిలిపివేశాయి. దీంతో ఐపీఎల్ రీస్టార్ట్ కి లైన్ క్లియర్ అయింది. శుక్రవారం అంటే మే 16 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ స్వదేశానికి చేరుకున్నారు. ఐపీఎల్ మరలా ప్రారంభం కానుండటంతో వారు తిరిగి వస్తారని బీసీసీఐ భావించింది. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మరలా ఇండియాలో అడుగుపెట్టే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు శనివారం అంటే మే 10న ఇండియా నుంచి విమానాల్లో తమ దేశానికి చేరుకున్నారు. మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్ ఆదివారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. స్టార్క్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించగా అందరూ క్షేమంగా ఉన్నారని స్టోయినిస్ అన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్కు ఖచ్చితంగా వెళ్లాలనే ఒత్తిడి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వారికి భరోసా ఇచ్చింది. మిగిలిన టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇండియాకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటే వారి నిర్ణయాన్ని సమర్థిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. దీనికి తోడు జూన్ 11న సౌత్ ఆఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉండటంతో ఆస్ట్రేలియా జట్టు భారత్కు రావడం దాదాపుగా అసాధ్యంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు కమిన్స్ సేనకు రెస్ట్ తో పాటు ప్రాక్టీస్ కూడా అవసరం. మరి ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.